సంబంధించి శ్రీ పాతకోట బంగారు మునిరెడ్డి గారిని సన్న పాతకోట కృష్ణారెడ్డి. సో వారిని మరి వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి క్యాండిడేట్ గా వైస్ చైర్పర్సన్ క్యాండిడేట్ గా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి దానికి సంబంధించిన ఫామ్ బి కూడా మరి ప్రభుత్వం నుంచి అందజేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ఎన్నికకు సంబంధించి ఫస్ట్ ప్రపోజల్ ఎవరైనా ఉంటే ప్రపోజ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రపోజల్ వడ్ల ఇబ్రహీం ఖలీలుల్లా గారు ప్రపోజ్ చేస్తున్నారు. శ్రీ పాతకోట బంగారు మునిరెడ్డి గారిని ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి మరి వారు ఆల్రెడీ గతంలోనే 27వ వార్డు మెంబర్గా ఎన్నుకోబడి ఉన్నారు. వారిని ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి గాను 23వ వార్డు మెంబర్ అయినటువంటి శ్రీ వడ్ల ఇబ్రహీం ఖలీలుల్లా గారు సో ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ సెకండెడ్ అండ్ సపోర్టెడ్ బై శ్రీ పిట్టా బాలాజీ గారు. వీరు 35వ వార్డు సభ్యులుగా ఎన్నుకోబడి ఉన్నారు. సో వారు కూడా మరి దీన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏకగ్రీవంగా ఉంది. ఎవరు కూడా సెకండ్ క్యాండిడేట్ లేరు కనుక శ్రీ పాతకోట బంగారు మునిరెడ్డి గారిని 27వ వార్డు సభ్యులు అయినటువంటి శ్రీ పాతకోట బంగారు మునిరెడ్డి గారిని మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకోబడి ఉన్నారు. వారిని వైస్ చైర్పర్సన్ ఫర్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ
ఈ ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చిన గౌతమి మేడం గారికి నా ఉన్నతులుగా శుభాభివందనం. అట్లే నా తోటి కౌన్సిలర్లకు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్న గారికి, ఎమ్మెల్యే గారికి, బీనుగొల్లె లక్ష్మీదేవి చైర్మన్ గారికి, కాజా గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఈ కౌన్సిల్కు నా వందనాలు. మీకు మా కౌన్సిల్ సభ్యులు ఎవరైనా సరే ఏ చిన్న విషయానికైనా మాకు తెలియజేస్తే మేము వాళ్ళతో పాటు ముందుండి పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. నేడు మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ఎన్నికగా ఉన్న పాతకోట బంగారం రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ అందరికీ ఒక్క విషయాన్ని నేను సుస్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పాతకోట బంగారెడ్డి గారికి ఎమ్మెల్యేకు బాగుమతి కాబట్టి, స్వయాన భార్య సోదరుడు కాబట్టి ఈ పదవి అతని దరి చేయలే. ఇది మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతపూని నిర్విరామంగా ఆ పార్టీ యొక్క అభివృద్ధి కోసం, ఆ పార్టీ అభ్యర్థుల యొక్క గెలుపు కోసం, ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క క్షేమం కోసం 1998 నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 23 సంవత్సరాలు నా వెంట నడిచినందుకు, చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తగా పార్టీకి సేవ చేసినందుకు, ఓ ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసి అభివృద్ధి వైపు నడిపించినందుకు మాత్రమే ఈ పదవి ఆయన అలంకరించిందని చెప్పి నేను మనసా వాచే కర్మేణ సుస్పష్టం చేస్తా ఉన్నాను మీ అందరికీ. ఎందుకంటే బంధు ప్రీతితోనూ ఎటువంటి సామర్థ్యం లేకుండా, పార్టీకి ఎటువంటి ప్రయోజనాలు చేయకుండా బంధు ప్రీతితో రాజకీయపరమైన పదవులను మనం తీసుకోవడం అనేది న్యాయం కాదు. ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేయాలి, పార్టీకి సేవ చేయాలి. ఎప్పుడైతే ఈ కార్యకర్త అయితే నాయకునిగా ఎదగగలుగుతాడో, నాయకునిగా ఎదగగలిగిన తర్వాత పార్టీకి ప్రజలకు సమన్వయ సేవ చేయగలుగుతాడో వారి ఉన్నత పదవులు భవిష్యత్తులో వస్తాయి. మీ అందరికీ కూడా మీ అన్నగానే నీకే నాయకుడిగా సలహా ఇస్తా ఉన్నా. 98వ సంవత్సరం నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి బంగారెడ్డి నా వెంట ఉన్నాడు. ఏ పదవి లేదు. ఈరోజు మీరు చాలామంది కౌన్సిలర్ ఫస్ట్ టైం అయినారు, రెండోసారి అయిన వారు ఉన్నారు. మీరు 10 ఏళ్ళ నుంచి పార్టీలోకి వచ్చిన వారు ఉన్నారు, 5 ఏళ్ళ నుంచి వచ్చిన వారు ఉన్నారు, 20 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ 23 సంవత్సరాలుగా పార్టీలో నా వెంట ఉండి 2 సంవత్సరాల వరకు ఏ పదవి లేని వ్యక్తి బంగారెడ్డి. ఏ పదవి లేదు బంగారెడ్డికి. ఫస్ట్ టైం కౌన్సిలర్, ఫస్ట్ టైం అతనికి వైస్ చైర్మన్ పదవి వచ్చింది 23 సంవత్సరాలు సేవ చేసినందుకు. ఈ సందర్భంగా నేను కాజాకైనా, బంగారెడ్డి నాకు బాగుమతి అయితే కాజా నాకు తమ్ముడు, ఇద్దరి వైస్ చైర్పర్సన్లకు నేను ఇచ్చే సలహా ఒకటే. ఈ సందర్భంగా నా అడ్వైస్, ఒక్కొక్క మెట్టు మీరు ఎదుగుతా ఉన్నప్పుడు కార్యకర్తగా నుంచి కౌన్సిలర్గా, ప్రజాప్రతినిధిగా ఎన్నికై కౌన్సిలర్ స్థాయి నుంచి ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా, ద్వితీయ పౌరుడిగా మీరు ఈ స్థాయికి ఎదగలిగిన తర్వాత తప్పనిసరిగా మీలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎన్నో విషయాలలో ప్రజలకు సేవ చేసే విషయంలో మీకు నేను అభ్యంతరాన్ని ఎప్పుడు చెప్పను. 100కి 100 భాగాలు మీరు ప్రజలకు సేవ చేసే మనసులే. ఆ కమిట్మెంట్ మీలో ఉంది. న్యాయం వైపు, ధర్మం వైపే ఉంటారు. సన్నజనానికి, కష్టంలో ఉండే వారికి ప్రేమించగలుగుతారు, సహాయం చేయగలుగుతారు. అవన్నీ రైట్. కొంచెం ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. ఏ ప్రజాప్రతినిధి అయినా నాయకుడిగా ఎదిగే సందర్భంలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన ప్రాథమిక లక్షణం ఆవేశం ఉండకూడదు, కోపం ఉండకూడదు, చాలా నిదానంగా ఆలోచించే తత్వం, అధికారులతో సమన్వయంతో పనిచేసుకునే గుణం, అధికారులు ఏ విధంగా గౌరవించాలి, వారితో ఏ విధంగా ప్రజలకు పని చేయించాలి, తద్వారా మనకు మన పార్టీకి ఎంత ప్రయోజనాన్ని చేకూర్చుకోవాలి. దీనికి మనకు ఏకైక అస్త్రం శాంతం, ఓర్పు. ఈ లక్షణాన్ని మీరు అలవర్చుకుంటారని ఇప్పటికే చాలా వరకు బంగారెడ్డి అయితే చాలా వరకు మార్పు ఇస్తున్నాను. నేను చూసిన మార్పు 70% మార్పు వచ్చింది. అతని ఆవేశం కానీ, కోపం కానీ మరొక 20-30% కూడా ఆ కోపాన్ని జయించగలిగితే
తప్పనిసరిగా ప్రొద్దుటూరులో బంగారెడ్డి తిరుగులేని నాయకులుగానే మనుగడ కొనసాగిస్తారని నా అనుభవం. పాతకోట బంగారెడ్డికి గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా మద్దతుగా నిలిచినందుకు, రేపు కౌన్సిల్లో మీరు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు అభివృద్ధి చేసేదానికి దేవులపల్లి లక్ష్మీదేవి గారి అధ్యక్షతన, పాతకోట బంగారెడ్డి కాజా గారి నాయకత్వంలో గౌరవ సభ్యులందరూ కలిసి ఐకమత్యంగా ఒక మాట మీద ఉండి మీ వాటిని అభివృద్ధి చేసుకుంటూ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఇతోధికంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలకు మించి వారికి సేవ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా శాసనసభ్యునిగా ఉన్న నాకు ఎనలేని గుర్తింపును గౌరవాన్ని తెచ్చిపెట్టే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరేగా భావిస్తూ సదా ప్రజాసేవలో మీరెప్పుడు కూడా కృతార్థులు కావాలని కోరుకుంటూ, చాలా వరకు టౌన్ అని అనిపించేది కడప జిల్లాకి ప్రొద్దుటూరు పట్టణం. ప్రొద్దుటూరులో డెవలప్మెంట్ చాలా స్కోప్ ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఒక 2 వాక్యాలు నాకు చెప్పాలనిపించింది. సో స్పెషల్ ఆఫీసర్గా మాకు అవకాశం అనేది చాలా అరుదుగా వస్తుంది. సో స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో ప్రొద్దుటూరు పట్టణాల అభివృద్ధికి సంబంధించి మరి మా వంతు కృషి మేము చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఏర్పాటైన కొత్త కౌన్సిల్ చైర్పర్సన్ గారు లక్ష్మీదేవి గారు, మరి వారి నేతృత్వంలో ఇప్పుడు వైస్ చైర్పర్సన్ ఎన్నుకోబడ్డారు బంగారు గారు. అదేవిధంగా ఇతర సభ్యులు, ఆ రోజు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వార్డు సభ్యులు అందరితో చైర్పర్సన్ ఎన్నిక వచ్చినప్పుడు సభ్యులతో కొందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళలో చాలా మంది కూడా ఉత్సాహం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా ఇక్కడ వివిధ లోకల్గా ఏవైతే వేరియస్ స్టేజెస్ ఉంటాయో దాంట్లో పనిచేసి సో మంచి అవగాహన పట్టణం గురించి కానీ ప్రొద్దుటూరు ఒక పురపాలక సంఘం గురించి కానీ చక్కగా అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు. సో రాబోయే రోజుల్లో మరి మీ ఆధ్వర్యంలో మీ ఎంటైర్ టీం అంతా కూడా మీ యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రొద్దుటూరు పట్టణం ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా మరి అలాంటి అభివృద్ధి అనేది కడప జిల్లాలో ప్రొద్దుటూరు పట్టణంలో చూడాలని కూడా ఆశిస్తూ, మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ ఆఫీసర్ గా పీరియడ్ అయిపోయింది. బట్ జాయింట్ కలెక్టర్ డెఫినెట్లీ ఫర్ ప్రొద్దుటూరు ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ బిగ్ హార్ట్. ఏది వచ్చినా కూడా అవసరం ఖచ్చితంగా కూడా మేము కూడా పాజిటివ్ గా టేకప్ చేసి వీలైనంత తొందరగా ఇవి కూడా మరి పరిష్కరించి మరి తోడ్పాటు అనేది ఖచ్చితంగా మా సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ సందర్భంగా ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలపాలి అనిపించి మరి అందరికీ కూడా మరి భగవంతుడి దయవల్ల ప్రొద్దుటూరు పట్టణం మీ ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.